నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10-12 వచనాలు. అవును కదా, క్రీస్తు నిమిత్తం హింసింపబడడం గొప్ప భాగ్యం. కానీ ఆ హింసల గుండా వెళ్ళడం చాలా కష్టం. ఈ విధంగా క్రీస్తును నమ్ముకున్నందుకు ఒక కుటుంబం ఎన్నో చిత్రహింసలు పొందవలసి వచ్చింది. వీరు ఎంతగా చిత్రహింసలకు గురి కాబడినా క్రీస్తుపై తమ విశ్వాసం కోల్పోలేదు. కానీ మరింత బలం పొందుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. వారే రిచర్డ్ ఊంబ్రాండ్, అతని భార్య సబీనా. రిచర్డ్ ఊంబ్రాండ్ 1909 మార్చి 24లో బుకారెస్ట్ అనే ప్రదేశంలో రొమానియా దేశంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు చాలా భక్తిగల యూదులు. రిచర్డ్ చిన్నప్పుడే అతని కుటుంబం టర్కీలోని ఇస్తాంబుల్కి వలస వెళ్లారు. రిచర్డ్ చిన్నప్పటి నుండి చాలా చురుగ్గా తెలివిగా ఉండేవాడు. ఆయన చాలా స్పష్టంగా 9 భాషలు మాట్లాడగలరు. అయితే తన చుట్టూ ఉన్న పరిసరాల కారణంగా రిచర్డ్ గారు దేవుని యందు భక్తి లేని వాడిగా, దేవుడే లేడనే నాస్తికునిగా తయారయ్యారు. ఇలా జరుగుతుండగానే ఆయన తర్వాత కాలంలో ఒక స్టాక్ బ్రోకర్గా స్థిరపడ్డారు. ఈ సమయంలో రిచర్డ్ గారు సబీనా బస్టర్ గారిని 1936 అక్టోబర్ 26న వివాహం చేసుకున్నారు. ఈమె కూడా ఒక యూదురాలు. వివాహం తర్వాత వీరిద్దరూ లోకంలో బహుగా ఆనందించేవారు. వీరికి కలిగిన ఉన్నత స్థితి కారణంగా తరచుగా పార్టీలకు ఆహ్వానించబడుతూ విలాసవంతమైన భక్తిలేని జీవితాన్ని గడిపేవారు. అయితే ఈ సమయంలో రిచర్డ్ గారికి టీబీ వ్యాధి సోకింది. కావున సిటీ వాతావరణానికి దూరంగా ఒక గ్రామానికి వారు వెళ్ళారు. ఇక్కడ వీరు పీటర్ వుల్ఫ్కిన్ అనే ఒక వృద్ధుని కలిశారు. ఈయన ఒక భక్తిగల క్రైస్తవుడు. ఇతనికి దేవుడు యూదులను రక్షించాలి అనే భారం అనుగ్రహించాడు. కానీ తాను నివసిస్తున్న గ్రామంలో కానీ చుట్టుపక్కల కానీ ఏ ఒక్క యూదుడు లేడు. అందుకే ఇతను ఎప్పుడు యూదుల రక్షణ కొరకు ప్రార్థిస్తూ వారికి సువార్త చేసే అవకాశం కోసం ఎదురు చూస్తుండగా రిచర్డ్ సెబీనాలు ఆ గ్రామానికి వచ్చారు. అప్పుడు పీటర్ గారు రిచర్డ్ గారిని కలుసుకుని, మీరు యూదుడని విన్నాను. ప్రపంచంలోనే యూదులందరిలో అతి గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు. దాదాపుగా యూదులందరూ అతని గురించి చదివి ఉంటారు అని చెప్పి రిచర్డ్ గారికి కొత్త నిబంధనలో 4 సువార్తలను ఇచ్చి, ఇవి యేసుక్రీస్తు చెప్పిన సువార్తలు, వీటిని చదవండి అని చెప్పి రిచర్డ్ గారికి ఒక బైబిల్ ఇచ్చారు. ఆ కొత్త నిబంధన బైబిల్ చదువుతూ ఉండగా యోహాను సువార్తలోని మాటలు అతని హృదయాన్ని తాకాయి. దేవుడు అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని ప్రేమను గుర్తించి తన పాపాలను ఒప్పుకొని రిచర్డ్ గారు అప్పుడే రక్షణ పొందారు. అతనికి గొప్ప ఆనందం, శాంతి లభించాయి. రక్షణ పొందుకున్న వెంటనే రిచర్డ్ గారు తన స్టాక్ బ్రోకర్ జాబ్కి రిజైన్ చేశారు. అలాగే క్రీస్తులో ఆనందం ఉంది అని సబీనా గారికి చెప్పి ఆమెకు సువార్త చేశారు. కానీ ఆమె మాత్రం లోకంలోనే ఆనందం ఉంటుందని, భక్తిలో కాదు అని అతనితో వాదించేది. సరిగ్గా ఇప్పుడే వారికి ఒక పార్టీ ఆహ్వానం వస్తుంది. ఈ ఆహ్వానాన్ని ఆమెకు గుణపాఠం నేర్పే విధంగా చేద్దాం అని ఆలోచించి రిచర్డ్ గారు సబీనా గారితో ఆ పార్టీకి వెళ్తారు. మొదట ఆ పార్టీ చాలా చక్కగా ప్రారంభమైనా కొద్దిసేపటికే అక్కడి వారు బాగా తాగి పిచ్చిగా ప్రవర్తించడం, హేళనగా మాట్లాడడం మొదలు పెడతారు. సరే, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని సబీనా గారు రిచర్డ్ గారితో అంటారు. అందుకైన లోకంలోనే ఆనందం ఉంది అన్నావు కదా, ఇంకా కొంత ఆనందించు అని అక్కడే ఉంటారు. ఆ వ్యక్తులు తాగిన వారి ప్రవర్తనకు తట్టుకోలేక సబీనా గారు రిచర్డ్ గారితో ఏడుస్తూ, ఇక్కడి నుండి నన్ను తీసుకువెళ్ళండి, రేపు ఉదయాన్నే నేను బాప్తిస్మం తీసుకుంటా ప్లీజ్ అని బతిమాలుకున్నారు. ఆ తర్వాత కాలంలో రిచర్డ్ గారి ప్రార్థన, ఆయన దేవుని గురించి చెప్పిన మాటలు ఆమెకు క్రీస్తు ప్రేమను పరిచయం చేసి క్రీస్తు కొరకు బలమైన సాక్షిగా మార్చాయి. ఆ తర్వాత వీరిద్దరూ క్రీస్తు సువార్తను చేయడం ప్రారంభించారు. వీరికి
1939 సంవత్సరంలో మిహాయ్ అనే కుమారుడి జన్మించాడు. ఇదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ప్రజలపై బాంబులు పడుతుండగా అందరూ ప్రాణభయంతో బాంబు షెల్టర్లకు పరిగెడుతుంటే రిచర్డ్ గారు ఆ బాంబుల వర్షం మధ్యలో కూడా ఆ బాంబు షెల్టర్ల నుండి ఒకదాని నుండి ఇంకొక దానికి వెళ్తూ ప్రార్థన చేసి ఆ బాంబు షెల్టర్లో వ్యక్తులను బలపరిచేవారు. ఈ సమయంలో జర్మన్లు రొమానియా ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నారు. అలాగే ఇప్పుడే జర్మన్ సైనికుల చేతిలో సబీనా తల్లిదండ్రులు మరణించారు. అలాగే వీరు చేస్తున్న సువార్త కారణంగా రిచర్డ్ అలాగే సబీనాలు ఇద్దరు చాలాసార్లు జైల్లో ఉంచబడి కొట్టబడ్డారు. అయినా సరే వీరు విశ్వాసం కోల్పోలేదు. క్రీస్తును వెంబడించడంలో వెనుతిరగలేదు. సరిగ్గా 1945 సంవత్సరంలో రొమానియా దేశం దాదాపుగా 1 మిలియన్ రష్యన్ కమ్యూనిస్టు సైనికులచే ఆక్రమించబడింది. రష్యన్లకు రిచర్డ్ గారు క్రీస్తును బోధించేవారు. ఆయనకు దాదాపుగా 9 భాషలు తెలియడంచే వారితో కూడా సులువుగా మాట్లాడేవారు. దాదాపుగా వారికి 40 సంవత్సరాలుగా దేవుడు లేని కారణంగా వారిలో చాలామంది సైనికులు దేవుని గురించి, జీవితం గురించి ఆయన చెప్తుండగా చాలా ఆసక్తిగా వినేవారు. అయితే ఈ విషయం పై అధికారులకు తెలియదు. కమ్యూనిస్టులు గుంపులుగా కూడుకోవడం, దేవుని గురించి మాట్లాడుకోవడం నిషేధించారు. ఈ సమయంలో రిచర్డ్ సబీనాలు పార్కులలో, ఇండ్లలో ఫ్యామిలీ ఫంక్షన్ల వలె కూడుకునేవారు. దీనిని చూడడానికి పోలీసులు వస్తే వారికి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి అని చెప్పేవారు. ఈ కారణం చేతనే ప్రతి వారం ఎవరో ఒకరి దగ్గర కూడుకోవడానికి ప్రతి వారం వారు పుట్టినరోజులు జరుపుకునేవారు. ఒకసారి ఇలానే సబీనా గారు ఒక ట్రైన్లో పైభాగంలో ఉన్నారు. ఆమె ఒక ఉప్పును అమ్మే వ్యక్తిలా దానిలో ప్రయాణం చేస్తున్నారు. అయితే ఆమె అక్కడ బైబిళ్లను ఒక చోట నుండి ఇంకో చోటికి దాటవేస్తున్నారు. సరిగ్గా అప్పుడే రష్యన్ కమ్యూనిస్టు సైనికులు ట్రైన్లో క్రింది భాగంలో సోదాలు చేశారు. ఆ రాత్రంతా ఆమె ఆ ట్రైన్ పైననే ప్రయాణం చేశారు. ఇలా ఆమె ఎంతో ధైర్యంగా దేవుని కొరకు జీవించారు. అలాగే ఒకసారి బాగా రాత్రివేళ రిచర్డ్ గారి ఇంటికి ఒక జర్మన్ సైనికుడు వచ్చాడు. అతను సబీనా గారి తల్లిదండ్రులకు అలాగే ఆమె బంధువులందరికీ ఎంతో హాని కలిగించాడు. కానీ అతను వచ్చి తన తప్పు ఒప్పుకోగానే సబీనా గారు అతన్ని క్షమించారు. అలాగే ఆ అర్ధరాత్రి వేళలో అతనికి ఎంతో మర్యాద చేశారు. ఒక తప్పు చేసిన వ్యక్తిగా అక్కడికి వచ్చిన ఆ సైనికుడు ఒక క్రైస్తవునిగా ఆ ఇంటి నుండి తిరిగి వెళ్ళాడు. ఈ సమయంలో రిచర్డ్ గారు దాదాపుగా 1 మిలియన్ బైబిళ్లను దొంగతనంగా రష్యన్ సైనికులకు అందించాడు. వాటిపై అట్ట కమ్యూనిస్ట్ పుస్తకం వలె అమర్చి వాటిని వారికి పంచేవాడు. సరిగ్గా ఇప్పుడే 1947లో కమ్యూనిస్ట్ పార్టీ వారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దానికి దాదాపు 4000 మంది పాస్టర్లు వచ్చారు. అక్కడ వారందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి స్టాలిన్ అనే కమ్యూనిస్టు నాయకుణ్ణి పొగుడుతున్నారు. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఇక నుండి సండే స్కూళ్లను, బహిరంగ ఆరాధనలు ఉండవని చెప్పారు. అప్పుడు సబీనా గారు రిచర్డ్ గారితో, దయచేసి మీరు లేచి వెళ్ళి క్రీస్తు ముఖం మీద నుండి ఈ అవమానం కడిగివేయండి అని కోరారు. అప్పుడు వెంటనే రిచర్డ్ గారు పోడియం దగ్గరకు వెళ్ళి, కమ్యూనిజం మన సహోదరులను చంపింది, మన దేవుణ్ణి ఆరాధించకుండా ఆంక్షలు పెట్టింది, అటువంటిది ఎలా గొప్పదవుతుంది అంటూ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇది దేశం అంతా రేడియోలో వెళ్తుంది. వెంటనే అక్కడ కమ్యూనిస్ట్ నాయకుడు మైక్ కట్ చేయించాడు. కానీ అక్కడి ప్రజలు మాత్రం దేవుణ్ణి ఎంతగానో స్తుతించారు. తాను చేసిన పని ప్రమాదకరమైనది అని రిచర్డ్ గారికి తెలుసు. అతను అనుకున్నట్టుగానే 1948 ఫిబ్రవరి 29న కమ్యూనిస్ట్ సీక్రెట్ పోలీసులు రిచర్డ్ను బలవంతంగా కిడ్నాప్ చేశారు. అతన్ని ఎంతగానో చిత్రహింసలు గురిచేశారు. దాదాపుగా చాలా రోజులు రోజుకు ఒక బ్రెడ్ స్లైస్ మాత్రమే ఇచ్చేవారు. దీనితో కేవలం 3 నెలల్లోనే అతను 41 కేజీల బరువును కోల్పోయాడు. అతన్ని తలకిందులుగా వేలాడదీసి కాళ్ళపై రక్తాలు వచ్చేలా కొట్టేవారు. ఆ తర్వాత ఒక గుండ్రని సర్కిల్లో ఆగకుండా తిరగమనేవారు. అతన్ని బ్రెయిన్ వాష్ చేయడానికి ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూర్చున్న చోట నుండి కదలకుండా, కనీసం కన్నురెప్ప వేయకుండా కమ్యూనిజం మంచిది, కమ్యూనిజం మంచిది
అని ఒక రికార్డును వినిపించేవారు. ఇలా ఎన్ని చేసినా అతను మాత్రం క్రీస్తును విడిచిపెట్టలేదు. ఇలా శారీరకంగా, మానసికంగా చాలా భయంకరంగా వారు రిచర్డ్ను హింసించారు. అతని చర్మం, మాంసం ముక్కలుగా చేసి అతని శరీరం నుండి తీసేవారు. అతని ఒంటిపై మన వేళ్ల లోతుల్లో ఉండే 18 గాయాలు ఉంటాయి. ఇన్ని చేసిన తర్వాత కూడా అతని సమాధానం, నేను యేసుక్రీస్తును ప్రేమిస్తున్నాను. ఈ సమయంలో సబీనా రిచర్డ్ గారి కోసం వెనుకుతుండగా ఆ పోలీసులు అతడు దేశం విడిచి పారిపోయాడని ఒకసారి, అతడు చనిపోయాడని ఒకసారి చెప్పారు. కానీ ఆమె మాత్రం విశ్వాసం కోల్పోలేదు. అలాగే సువార్త చేస్తూ అండర్ గ్రౌండ్ చర్చిలను నడుపుతూ ఉంది. ఇప్పుడు 1950లో వారు సబీనాను కూడా బంధించారు. వారు ఆమెను ఒక బ్రిడ్జ్ కట్టే పనిలో ఉంచారు. అక్కడ ఆమెచే కఠినమైన పనులు చేయించేవారు. నిజానికి మగవారి కంటే ఆడవారి జైలు జీవితం ఇంకా ఘోరంగా ఉంటుంది. ఆ సైనికులు వారితో భయంకరంగా ప్రవర్తిస్తారు. అక్కడ వారికి సరిగ్గా ఆహారం దొరికేది కాదు. అందుకే వారు చెట్టు బెరడును, గడ్డిని కూడా తినేవారు. ఇటువంటి సమయంలో కూడా సబీనా గారు వారంలో ఒకరోజు ఉపవాసం ఉండేవారు. అలాగే నిరంతరం దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండేవారు. ఇదే సమయంలో వారు రిచర్డ్ గారిని ఒక ఒంటరి చెరసాలలో బంధించారు. ప్రతిరోజు తీసుకుని వెళ్ళి రక్తం వచ్చే వరకు కొట్టేవారు. అతన్ని క్రీస్తును విడిచిపెట్టమని బలవంతం చేసేవారు. కానీ అతను మాత్రం క్రీస్తును విడిచిపెట్టలేదు. అలాగే ప్రతిరోజు అతన్ని దేవునికి ప్రార్థిస్తున్నందున కోపపడుతున్నా సరే ప్రార్థించడం మానలేదు. ఆ తర్వాత 1953లో సబీనాను వారు విడిచిపెట్టారు. కానీ రిచర్డ్ గారిని మాత్రం ఇంకా రోజూ హింసిస్తూనే ఉన్నారు. ఒక సమయంలో అతను ఇంకా చనిపోతాడు అని చెప్పి అతన్ని డెత్ రూమ్లోకి మార్చారు. అక్కడ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవారిని ఉంచుతారు. కానీ అక్కడ కూడా రిచర్డ్ గారు సువార్త ప్రకటించాడు. అక్కడ ఎందరినో అతను దేవుని వైపు తిప్పాడు. అక్కడ కూడా వారు పాటలు పాడుతూ వారి సంఖ్యలను సంగీత పరికరాలుగా వాడేవారు. చివరికి దేవుని కృపచే 8 సంవత్సరాల తర్వాత రిచర్డ్ గారు విడిచిపెట్టబడ్డారు. అతను తన కుటుంబాన్ని కలుసుకోగానే వెంటనే అక్కడే మోకరించి దేవుణ్ణి వారితో కలిసి కీర్తించాడు. ఆ తర్వాత రోజు నుండే తిరిగి అతను సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. కానీ మరలా కమ్యూనిస్టులు 1958లో అతన్ని అరెస్ట్ చేశారు. కానీ ఈసారి కూడా అతను జైల్లో ఖైదీలకు క్రీస్తును ప్రకటించి రక్షణలోకి నడిపించారు. తిరిగి అమెరికా వారి సహాయంతో 1964లో ఇతను విడిపించబడ్డాడు. శ్రమలు అతని విశ్వాసాన్ని కదల్చలేకపోయాయి. ఇతను కమ్యూనిజాన్ని ద్వేషించాడు, కానీ దాన్ని అవలంబిస్తున్న వ్యక్తులను కాదు. అందుకే వారి రక్షణ కోసం 1967లో జీసస్ టు ద కమ్యూనిస్ట్ వరల్డ్, అంటే కమ్యూనిస్ట్ ప్రపంచానికి క్రీస్తు అనే సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత దీనిని ఇప్పుడు ద వాయిస్ ఆఫ్ మార్టర్స్గా పిలుస్తున్నారు, అంటే హతసాక్షుల గొంతు అని అర్థం. ఆ తర్వాత రొమేనియా దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం కూలిపోయింది. ఏ చెరసాలలో రిచర్డ్ని బంధించారో అది ఒక చర్చిగా మారిపోయింది. ఆ తర్వాత ఈ దంపతులిద్దరూ ప్రపంచ నలుమూలలా తిరిగి వారి సాక్ష్యం పంచుకున్నారు. చెరసాలలో ఉన్న వారి కోసం తప్పక ప్రార్థించాలి అని వీరు చెప్పేవారు. ఎన్నో పుస్తకాలు వీరు వ్రాసారు. అందులో టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అనే పుస్తకం వారి కలిగిన హింసలను కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంది. చివరికి ఆగస్టు 11, 2000లో సబీనా గారు, కొన్ని నెలలకే ఫిబ్రవరి 17, 2001లో రిచర్డ్ గారు ప్రభువులో కన్నుమూశారు. వారి కలిగిన హింసలు ఎన్నో. రిచర్డ్ గారిని చూసిన వైద్యుడు ఇతను టీబీ వ్యాధితో ఇన్ని హింసలు పొందుకుని ఇంతకాలం బతకడం నిజంగా దేవుని అద్భుతం అని సాక్ష్యం ఇచ్చాడు. ఈ దంపతులిద్దరి జీవితం మనకు పరిమళాన్ని పంచే పుష్పాన్ని గుర్తు చేస్తుంది. దానిని ఎంతగా నలిపితే అంత సువాసన అన్నట్లు వీరిని ఎంతగా హింసిస్తే అంత ప్రేమను లోకానికి వెదజల్లారు. ఏ విశ్వాసం అయితే శ్రమల ద్వారా విచ్ఛిన్నం అవుతుందో అది విశ్వాసం కాదు. కానీ శ్రమల్లో కూడా క్రీస్తును చూపిస్తే అది నిజమైన భక్తి. వీరు ఎప్పుడు జైల్లో ఉన్నవారి కోసం ప్రార్థన చేయమని చెప్పారు. అవును, ఇప్పటికీ ఎందరో విశ్వాసులు తమ విశ్వాసం వలన క్రీస్తు కొరకు అపనిందలు మోపబడి బందీలుగా ఉన్నారు. వారి కోసం ప్రార్థించడం మన బాధ్యత. పరలోకముందున్న మా దేవా, ఎందరైతే తాము చేసిన తప్పు వలన బందీలుగా ఉన్నారో వారికి నీ రక్షణ నివ్వు.
ఎందరైతే నీ కోసం బందీలుగా ఉన్నారో వారికి నీ శక్తిని, విడుదలను ప్రసాదించు. యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.